ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు. ఈ దుర్ఘటనలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 4 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. సుక్మా జిల్లాలో బుర్కాపాల్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లలో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అటు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందిన జవాన్లు రోజువారీ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 12:25 సమయంలో జవాన్లకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ సందర్భంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది జవాన్లు చనిపోయారు. కాల్పులు జరిపిన తరువాత మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు. ఈ దుర్ఘటనలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 4 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. సుక్మా జిల్లాలో బుర్కాపాల్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లలో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అటు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందిన జవాన్లు రోజువారీ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 12:25 సమయంలో జవాన్లకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ సందర్భంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది జవాన్లు చనిపోయారు. కాల్పులు జరిపిన తరువాత మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఆర్పీఎఫ్ జవాన్లు తమ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు ఎదురయ్యారు వీరికి. అయితే అప్పుడే ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు దాదాపు 11 మంది జవాన్లను బలి తీసుకున్నారు. ఇక గాయపడ్డ వారిని వెంటనే హెలికాప్టర్లలో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అలాగే జవాన్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను కూడా మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. మరో 7 జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మావోయిస్టులు జవాన్ల దగ్గరున్న ఆయుధాలను కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. తమ విధుల్లో భాగంగా అడవిలో పెట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు జవాన్లకు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో 7 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే రాయ్పూర్ ఆసుపత్రికి హెలికాప్టర్లు తరలించారు అధికారులు. ఇక భారీగా ఆయుధాలను కూడా మావోయిస్టులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఈ ఘటన తరువాత ఆయుధాలతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పంజా విసిరారు. పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు మావోయిస్టులు. ఈ దుర్ఘటనలో 11 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 4 జవాన్లు గాయపడ్డారు. జవాన్లకు సంబంధించిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. సుక్మా జిల్లాలో బూర్కాపాల్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లలో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అటు పరారైన మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. సిఆర్పీఎఫ్ 74వ బెటాలియన్కు చెందిన జవాన్లు రోజువారీ విధుల్లో భాగంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 12:25 సమయంలో జవాన్లకు మావోయిస్టులు ఎదురయ్యారు.
ఈ సందర్భంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది జవాన్లు చనిపోయారు. కాల్పులు జరిపిన తరువాత మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు.